ఈనాడు తప్పుడు రాతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తప్పుడు మాటలతో ఈనాడు తప్పుడు రాతలు రాస్తోందన్నారు. వివేక హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు తప్పుడు రాతలు రాసిందన్నారు. ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా జగన్కు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రంగన్నకు 2+2 సెక్యూరిటీ ఇచ్చిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 1+1కు భద్రత కుదించిందన్నారు పేర్ని నాని. వైఎస్ వివేకానంద రెడ్డి గారి సాక్షి కేసులో 61వ సాక్షిగా ఉన్నటువంటి 65 సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటాకి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తాటికాయంత అక్షరాల్లో అచ్చు వేయించి ఇవాళ మరో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక విషపు నాటకానికి తెరదీయటం జరిగింది. ఎన్నికల్లో ఓటు అడుక్కునేప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తన మోసాల నుండి ప్రజల దృష్టిని మరల్చటానికి ఎప్పుడు ఏదో ఒక ఎత్తుగడేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. ఏదైతే ఎన్నికల్లో ఓట్లు అడుక్కునేప్పుడు ఏదైతే ప్రజలకి మాట చెప్పాడో ఆ మాట చెప్పింది అమలు చేయడంలో తన డొల్లతనాన్ని ప్రజల మనసుల్లో ఎక్కడ అది బలంగా నాటుకుపోతుందో, ఎక్కడ మదిలోకి ప్రజల ఆలోచనలో వస్తుందేమో అనే అనుమానం కలిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేది చంద్రబాబు నాయుడికి గడిచిన 9 మాసాల్లో అదే పని మీద ఉంటున్నాడు ఆయన. అప్పట్లో ఒక ముఖ్య వ్యవస్థలో ఉన్నటువంటి తనకున్న పలుకుబడినంత ఉపయోగించి సిబిఐని ప్రభావితం చేయటమా, ప్రలోభితం చేయటమా, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారిని ముద్దాయిలుగా చేర్చింది ఎవరనేది సమాజం అందరికీ తెలుసు. పాత్ర ఎవరిది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి రామ్ లఖన్ సింగ్ ఎవరు, రామ్ లఖన్ సింగ్కి అప్పట్లో ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి లేదా ఆ ప్రముఖ వ్యక్తిని ఆడించేస్తున్నటువంటి ఇక్కడున్న ప్రముఖ వ్యక్తి అందరూ తెలిసి అందరికీ ఎవరెవరు అనేది ఇవాళ వాళ్ళని తప్పుగా ఇరికించడమే కాకుండా ఈ తప్పుడు కేసుల నుంచి ఎప్పుడైతే ఇవాళ కాకపోతే రేపైనా నిజం నిలకడమే తెలుస్తుంది. రంగన్న గారి భార్య యొక్క కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదై క్షుణ్ణంగా పోలీసు విచారణ చేసి పోస్ట్ మార్టం చేసి వారి పార్థివ దేహాన్ని వారికి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఖననం కూడా అయిపోయింది. ఇది ఈయన్ని సాక్షిగా పెట్టిన దగ్గర అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు మా ప్రభుత్వం ఉండగానే సిబిఐ వారు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉత్తరం రాశారు. అయ్యా ఈ సాక్షికి పోలీస్ భద్రత కల్పించండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2+2 అంటే 24 గంటలు ఇద్దరు అంగరక్షకులు ఉండేట్టుగా 2+2 నలుగురిని తుపాకీలతో ఉన్నటువంటి 4 గన్మెన్ని ఆయనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. రౌండ్ ది క్లాక్ ఎప్పుడు ఇద్దరు గన్మెన్లు ఆయనకు ఉండేట్టుగా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రాణానికి అంత ప్రమాదం లేదు, 2+2 నలుగురు గన్మెన్లు అక్కర్లేదు, 1+1 చాలు, 1+1 చాలు, 1+1 చాలు అని చెప్పనేది ఆయన భద్రతని కుదించిన మాట వాస్తవమా కాదా?